అందరికీ హాయ్ అండి. వడియాలు ముందు రోజు పెట్టాను కదండీ! అవి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి. అందుకనని పైకి తీసుకొచ్చి పెట్టాను. ఎండ అది వస్తుంది కదా! అందుకే కొంచెం ఆరుతాయి కదా అని ఇంక ఈలోగా మళ్ళీ గుర్తొచ్చింది. పూజ చేసుకోవాలి కదా! ఇంక పువ్వులు ఏమన్నా ఉన్నాయేమో చూస్తే ఇవి ఉన్నాయి. ఇంక ఇవి కూడా కోసేసి ఇంకా ఈ మధ్యన ఎందుకో పువ్వులు కూడా సరిగ్గా పూయడం కాదు కానియండి, మొక్కలు కూడా పాడైపోయినాయి. ఇంకా వర్షాలు పడితే అప్పుడు తీసుకురావాలి, మొక్కలు అవన్నీ కొని తీసుకురావాలి. ఇంకా ఉన్నవి మాత్రం కొంచెం పెట్టాను. ఈ 2 డేస్ నుంచి మాత్రం సరిగ్గా ఉండట్లేదు బాబా వరకు కూడాను. ఇంకా ఇవి కోసి పక్కన పెట్టాను. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి అప్పుడు బాబా వరకు పూజ చేసుకున్నాను. పూజ కూడా అయిపోయింది. ఇంకా మా స్వీటీ కూడా ఏం చేస్తుందో చూద్దాంలే అని ఇంకా అవ్వండి ఎక్కువ లేవన్నాను కదండి పువ్వులు కూడాను. ఉన్న ఆ 2 పువ్వులు మాత్రమే పెట్టాను బాబా వారికి. పెట్టేసేలాగా పూజ చేసుకొని ఇంక స్వీటీకి బొట్టు కూడా పెట్టడం కూడా అయిపోయింది. అది చూసారా పడుకుంటుందా, మంచి నిద్ర వస్తుంది దానికి ఎలా చూస్తుందండి. వీడియో తీస్తే చాలు చూసేస్తుంది ఇంకా. ఇంకా నేను తలకి ఆయిల్ పెట్టుకుంటున్నానండి. హెయిర్ మొత్తం పాడైపోతుంది ఆయిల్ సరిగ్గా పెట్టుకోక. ఇంక సరే ఆయిల్ పెట్టేసుకుందాం కదని మార్నింగ్ తలస్నానం చేశాను. కానీ మళ్ళీ ఇంకా మొత్తం ఆరబెట్టేప్పుడు మళ్ళీ ఆయిల్ రాసేసుకుంటున్నాను ఇంకా. ఇంకా వెంటనే జడ వేయనండి. ఎందుకంటే జడ వేస్తే మళ్ళీ కొంచెం దువ్వుతాం కాబట్టి ఆ హెయిర్ ఇంకా ఊడిపోద్ది. అందుకని కొంచెం ఆయిల్ పెట్టేసి కొంచెం అలాగా ముడి వేసామనుకోండి, మనం పని చేసుకునేసరికి కొంచెం ఆయిల్ కూడా హెయిర్కి పడుతుంది. అందులో నేను నా సొంతంగా తయారు చేసిన ఆయిల్ రాస్తాను కదా, బయటిది కట్ట కొననండి. నేను ఇంట్లో చేసుకున్న ఆయిల్తోనే రాసుకున్నప్పుడు మాత్రం బాగానే పనిచేస్తుంది, అస్సలు ఓడదు. మళ్ళీ తలస్నానం చేస్తే మాత్రం మళ్ళీ ఇంకా దాని ఇష్టం ఇష్టం వచ్చినట్టు ఊడిపోతుంది. అందులో ఎక్కువ వారాలు ఒకటి అయిపోతున్నాయిలేండి. రోజు స్నానాలు ఏమోనండి తలకి 1 డే 2 డేస్ అలాగ ఆయిల్ రాస్తాను అంతే. అందువల్ల కొంచెం తల కూడా పాడైపోతుంది. ఈసారి ఇంకా రాయటం మాత్రం మానకూడదండి, రాసేసుకోవాలి. తలస్నానం చేసినా సరే వెంటనే రాసేస్తాను ఈసారి తల దారిపోయిన తర్వాత. ఇంకా వంట చేద్దామని, వంటకి అదిలేండి టిఫిన్ వేద్దామని స్వీట్కి ఇడ్లీ వేసాను. దానికి ఇడ్లీ పెట్టేసి దాని తర్వాత అది తిన్న తర్వాత నేను తినొచ్చు కదా అని ఫస్ట్ దానికి పెట్టేస్తానండి ఇడ్లీ. అందులో స్వీట్కి ఇష్టమైంది ఇడ్లీ కదా. చట్నీ కూడా చేశాను. ఇంకా చట్నీ ఇడ్లీ వేసి పెట్టేస్తాను. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోతే మాత్రం. ఇడ్లీ అందులో ఇంట్లో ఇడ్లీ వేసాను అనుకోండి 5 ఇడ్లీ దాకా తింటుంది. 5 4 అలా తింటుంది. అదే బయట నుంచి తీసుకొస్తే మాత్రం అసలు తినదండి. ఇంట్లో ఇడ్లీ ఇష్టపడుతుంది. అందులో చట్నీ ఒకటి. మళ్ళీ బయట అనుకోండి పూరి చపాతి ఇది మాత్రమే తింటుందండి. అది చపాతీ కూడా కాదు, పుల్కా ఉంటుంది కదండి, అది మాత్రం ఇష్టంగా తింటుంది. ఈసారి పుల్కా చేయాలండి మా స్వీటీ కోసమన్నా చేస్తాను. మీషోలో ఆర్డర్ పెట్టాను కదండి పుల్కా చేసుకునేవి. ఇంకా అవి ఎలాగో ఉన్నాయి దాని మీద. అదే అండి ఐరన్తో చేసినవి వస్తే అదండి చూస్తే ఆర్డర్ పెట్టాను. ఇంకా అవి ఒకసారి పుల్క వేసి స్వీట్కి పెడతానండి, దానికి చాలా ఇష్టం. ఇంకా ఇడ్లీ తీసుకొచ్చాను పెట్టేద్దాం కదని స్టూల్ తీసుకున్నాను కూర్చొని పెడదామని. అది మాత్రం చూసారా ఎలా చూస్తుందో, మళ్ళీ స్మెల్ చూసేస్తుంది దానికి. అందులో ఇడ్లీ ఇష్టం కదా, అదిగోండి చూడండి ఎలా చూస్తుందో. మళ్ళీ ఆ టైంలో తినే టైంలో ఎవరు రాకూడదండి, వస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ తీసేసుకుంటారని భయం దానికి. అసలు రానివ్వదు కూడా ఇంట్లోకి. ఇంక దానికి టిఫిన్ అదిగోండి చూస్తుంది చూసారా, మళ్ళీ వీడియో కాసి చూస్తుంది అండి. అది కనబడుతుందా లేదా అదిగోండి చూడండి. దానికి చాలా ఇష్టం ఫోటో తీయించుకోవాలన్నా సరే చాలా బాగా తీయించుకుంటుంది ఫొటోస్ కూడా అన్నది. ఇంకా దానికి ఇడ్లీ పెట్టేస్తున్నాను. లేచి కూర్చోమ్మ సరిగ్గా అని చెప్తే అప్పుడు లేచి కూర్చుంటుంది. అందులో నాకు వీలుగా ఉండేలా కూర్చుంటుందిలేండి పాపం అది. అది చూసారా మరి ఇడ్లీ కూడా తింటుంది. అందులో ఈ మధ్యని బాగా మేము ఏది తింటే అదే తింటుందండి. అసలు పేచి పెట్టట్లేదు కూడాను. పేచి ఎప్పుడు అల్లరి చేస్తుంది అంటే ఎవరన్నా వస్తారు చూసారా అప్పుడు మాత్రం బాగా అల్లరి చేస్తుంది. అంటే వాళ్ళు వద్దని, ఇంట్లో ఉంటే అసలు ఇష్టం ఉండదు దానికి. అది ఒకరితే ఉండాలంటదండి. ఇంకా టిఫిన్ తినడం కూడా అయిపోయింది. ఇంకా చైర్లోంచి దిగి ఇంక బయట అలా చూస్తుంది. కటిన్ వేసాను కదా, కటిన్ లోపల నుంచి వస్తుంది అన్నమాట అండి అది. ఇలా ఎవరన్నా వచ్చారనుకోండి లేరనుకోండి ఇంకంతే సంగతులు వాళ్ళ పని. ఇంకా లోపలికి వచ్చి పాలు తాగుతుంది. పాలు తాగమ్మంటే ఇంకా పాలు తాగేస్తుంది అది. కానీ వాటర్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. బాగా పాలు అంటే చాలు ఎన్నిసార్లు వేసినా తాగేస్తుంది కూడాను. ఇంకా ఈలోగా 1 గంట అవుతుంది టైం మధ్యాహ్నం. ఇంక సరే అని వంట చేస్తున్నాను. అందులో లేట్గా చేస్తాం కదా, ఇంక అందుకే కరెక్ట్గా నేను 1 గంట స్టార్ట్ చేస్తాను. ఇంకా తను వచ్చేసరికి ఇంకా మాకు వంట కరెక్ట్గా అవుతుందండి, రైస్ కానీ కర్రీ కానీ. ఇంకా తను చికెన్ పట్టుకొచ్చారు. ఎక్కువ మా ఇంట్లో చికెనే ఉంటుంది, ఎందుకంటే చికెన్ ఇష్టం అన్నమాట. ఇంకా వేరేగా ఎక్కువగా చికెనే తింటాంలేండి, నాకు కూడా చాలా ఇష్టం. తను కూడా అదే తింటారు. ఇంకా అందుకే ఎప్పుడు చూసినా మా ఇంట్లో చికెన్ కర్రీ కనిపిస్తూ ఉంటుంది. వారాలు అప్పుడైతే ఇంకా మామూలుగా టిఫినే ఇంకా ఎలాగాను.
అందులో ఈ నైట్ మాత్రం టిఫినే చేస్తున్నాంలేండి ఎక్కువగాను. ఎప్పుడన్నా ఒకసారి మాత్రం భోజనం చేస్తున్నాం కానీ, కొంచెం కూర ఏమన్నా ఉంటే లేకపోతే ఇంక టిఫినే. ఇంక అలవాటయిపోయింది అలాగా. వారాలు ఎక్కువ చేయటం, మళ్ళీ టిఫిన్‌లు ఒకటి. అలాగే మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తలకి ఆయిల్ రాసాను కదండీ! ఇంక వంట చేసే ముందు ఇంకా జడ వేసేసుకున్నాను. అందులో చాలా టైం అయింది కదా అని మార్నింగ్ రాసాను తలకి. ఇంకా మధ్యాహ్నం ఇంకా జడ వేసుకొని లేకపోతే చిరాకు వచ్చేస్తుందండి. ఫేస్ మీద ఆ తలంతా హెయిర్ అంతా పడిపోవడం అలా అవుతుంటే. ఇంకా కూర కూడా కారం అది వేసేసాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేయాలి. ఇదేం చేస్తుందో స్వీట్ అని చూస్తే ఇదిగోండి ఇలా కూర్చొని చూస్తుంది బయటికి లోపలికి. ఇంకా కూర కూడా అయిపోయింది. ఇంకా అంత ఇంకా దగ్గరికి అయిపోయింది కదా, హాట్ బాక్స్లో తీసి వేసేసాను. ఇంకా తను వచ్చిన తర్వాత భోంచేయడమే అండి. మేము భోంచేసేసరికి 2 ఆ టైం అవుతుంది. 2, 3 అవుతుంది మాట అండి మాకు. ఇంకా మా స్వీట్ అన్నం తింటుంది. ఇంక నేను తినిపించలేదులేండి, అదే తింటాను అంది. ఇంకా అదే తినేస్తుంది కూడాను. ఒక్కొక్కసారి అదే తింటుందండి పాపం. ఇంకా మేము కూడా అన్నం తినేస్తున్నాం, దానికి కూడా పెట్టేసాను కూడాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వడియాలు కూడా శుభ్రంగా ఆరిపోయినాయి చూసారా. ఇంకా అవన్నీ తడిపి తీసేయాలి. ఇంకా మొక్కలకి పక్కన పెట్టేసానులే అండి. ఇంకోటి నేను చేసిన వడియాలు సూపర్ వచ్చినాయి కదండి, బాగా వచ్చినాయి. ఫస్ట్ టైం పెట్టిన వడియాలు ఎలా వస్తాయి అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చినాయి. ఇంకా అవి తీసి పక్కన పెట్టేసి మొక్కలకి వాటర్ వేస్తున్నాను. ఈ మొక్కలకి వాటర్ అందులో ఎండ ఒకటి బాగా ఎక్కువ అవుతుంది కదండి, మొక్కలు కూడా చాలా పాడైపోతున్నాయి. కొంచెం నాకు అదే ఈ మధ్యన కొద్దిగా టెన్షన్ పెట్టుకుందన్నమాట, మొక్కలన్నీ పాడైపోతున్నాయి అని. కానీ సరే ఇంకా వర్షాలు పడితే మళ్ళీ సెట్ అయిపోతాయిలేండి. కాకపోతే ఉన్న వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా వర్షం పడిన తర్వాత మళ్ళీ కొత్తగా మొక్కలు ఏమన్నా తీసుకురావాలండి. ఇంకా ఈవినింగ్ టైము కూడా ఎండ చూసారా, అప్పటికి 5:30 అవుతుంది. అయినా సరే ఎండగానే కనిపిస్తుంది. ఈ మందార మొక్క చక్క బాగానే పూలు పూసిద్ది, అది కూడా పాడైపోతుందండి. మనీ ప్లాంట్ చూసారా ఎండకి ఎలాగైపోయిందో. ఈ చెన్నై మొక్క ఒక్కటే అన్ని మొక్కలు అక్కడ బాగా వచ్చినాయి. తులసమ్మలు మాత్రం కృష్ణ తులసి చాలా బాగా వచ్చేస్తున్నాయి, అన్నిట్లోనే అవే ఉన్నాయి. ఇంక సరే అవన్నీ ఒకసారి తీసేయాలండి, వేరే దాంట్లో వేయాలి. ఇంకా వాటర్ కూడాను నిండిపోతుంది, అదే ట్యాంక్ కూడా నిండిపోయింది. ఇంకా ఆఫ్ చేసేయాలి ఇంకా కిందకి వెళ్ళి. ఇంకా ఈ వడియాలు ఉన్నాయి కదండి, ఇవి కూడా కింద పట్టుకెళ్ళి లోపల పెట్టేస్తాను. ఏమైనా డబ్బాలో వేసేస్తే ఇంకా అవి అలా ఉంటాయి. వదిన వస్తుంది కదా, కొన్ని వడియాలు వదినకి ఇవ్వాలి. ఇవేమో పిండి వడియాలు పెట్టడానికని బియ్యం తీసి పక్కన పెట్టాను, ఏరేసి. రాళ్ళు ఏమన్నా ఉన్నాయేమో చూశాను, అంటే మార్నింగ్ మళ్ళీ లేచి పిండి వడియాలు పెడదామని దాంట్లో వేసాను అనమాట. ఇంకా గిన్నెలు కడిగాను కదండి, మార్నింగ్ చాలా గిన్నెలు ఉన్నాయి. ఇంకా అవన్నీ మళ్ళీ ఎక్కడివక్కడ సర్దేస్తున్నాను, లేకపోతే మళ్ళీ ఎక్కువైపోతాయి. అది టబ్బు కూడా ఖాళీ లేదు చూసారా. అసలు అదే సింకులు అనుకోండి, ఎప్పుడప్పుడు చేసేస్తాను కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. ఇంకా వంటగదిలో పని అయిపోయింది కదా, ఇంకా లైట్ కూడా ఆఫ్ చేసి మళ్ళీ స్వీట్ ఏం చేస్తున్నాను చూస్తే పడుకుంది. ఈ స్వీట్ బాక్స్ మా ఇంటి దగ్గరలో వాళ్ళు ఇచ్చారన్నమాట అండి, ఎదురుగుంట బిల్డింగ్ వాళ్ళు. వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అవుతే కోడలు తెచ్చినట్టు ఉంది. ఇంకా శారీ పంపించారు. మా స్వీట్ చూసారా, అది దానికి కావాలంట. ఇచ్చి మనీ ఎంత అడుగుతుంది అనుకున్నారు, పెట్టనని తినకూడదు అన్నాను. ఇంక సరే అన్నం పెట్టేస్తే అన్నం మాత్రం తింటుంది అది. ఎవరన్నా ఏదైనా ఇస్తే చాలండి, దానికే కావాలంటది. అందులో దానికి స్వీట్ ఒకటి పెట్టమండి, మేము తినకూడదని చెప్తుంది. దానికి చూసారా వెనకాల వెనకాల తిరుగుతూ ఉంటుంది స్వీట్ కోసం. దానికి ఇష్టం కానీ తినకూడదు పాపం. దానికి పెడిగ్రీ బిస్కెట్లే పెడతామండి ఎక్కువగా. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.